యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. దేవుడు మన పట్ల కోరుకున్న యొక్క ఉద్దేశం, దేవుడు మన పట్ల ఆశించిన ఉద్దేశం, దేవుడు మనము ప్రత్యేకమైన జీవితం జీవించటానికి దేవుడి యొక్క ఆలోచనతోటి, దేవుని యొక్క తలంపులతోటి మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. మనము లోకానికి వేరే బ్రతకాలని, మనము లోకము నుండి వేరుగా జీవించాలని, లోకస్తులు జీవించినట్లు మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. మనము బైబిల్ గ్రంథం నుంచి చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40 వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40 వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మనము జీవించాల్సిన జీవితం ఏంటంటే, మనము వేరే జీవించాలని దేవుని యొక్క ఆశ. మనము లోకానికి వేరే జీవించాలని, మనము లోకస్తులాగా జీవించకుండా దేవుని యొక్క ఆలోచనలతోటి, దేవుని యొక్క మాటలతోటి, దేవుని యొక్క ఉద్దేశంతో మనం జీవించాలని దేవుడు మన పట్ల కోరుకుని ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం ప్రత్యేకంగా జీవించాలంటే మనము వేరే బ్రతకాలి. లోకానికి లోకంలో ఉన్నటువంటి వాటి యందు మనం వేరే బ్రతకాలి. దేవుడు ఆశించే ఉద్దేశం ఏంటంటే, మనము లోకస్తులాగా మాట్లాడటానికి వీలు లేదు. మనం లోకస్తులాగా జీవించకుండా మనము దేవుని యొక్క ఉద్దేశంతో మనం జీవించాలి. దేవుని యొక్క ఆలోచనతో మనం జీవించాలి. దేవుడు ఎట్లయితే మనల్ని జీవించమని చెప్పాడో అదే విధంగా మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం వేరే బ్రతకాలి. మనము రక్షింపబడిన మనము వేరే బ్రతకాలి. మన రక్షణ ఏ విధంగా ఉందో, మనం ఎలా అయితే రక్షింపబడమో ఆ రక్షణ ఉద్దేశించుకొని మనం లోకానికి వేరే బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం. మనము ప్రత్యేకమైన జీవితం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రత్యేకమైన జీవితం అంటే ఏంటంటే, మనం దేవుని కొరకు వేరు చేయబడి పవిత్రమైన మరియు మాదిరికరమైన జీవితం జీవించటం. మనం ప్రత్యేకంగా జీవించాలంటే మనం దేవుని కొరకు వేరు చేయబడాలి. లోకం నుండి మనం దేవుని కొరకు వేరు చేయబడి పవిత్రమైన మరియు మాదిరికరమైన జీవితం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. మనము ప్రపంచంలో ఉన్నటువంటి పొగడాలకు కాకుండా భిన్నంగా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ ప్రత్యేకమైన జీవితం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తూ పరిశుద్ధంగా జీవించాలని, దేవునితో నిరంతరం అన్యోన్య సాహసం కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి కార్యములు చేయాలని. మనం దేవునితోటి అన్యోన్య సాహసం కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అదే ప్రత్యేకమైన జీవితం. మనం ప్రత్యేకంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం లోకానుస్తులు కాకుండా లోకానికి వేరుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక, రోమిల పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, మనం రోమిలు 6వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులం కాకున్నట్లు, పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మనం ఎలా జీవించాలంటే, మనం ఇంకా పాపానికి లోను కాకుండా పాపం నుంచి వేరు చేయబడి, మనం రక్షింపబడిన తర్వాత మనము పాపానికి దాసులం కాకూడదు. మనం దేవునికి దాసులమై ఉన్నాం. మనం ఇంకాను పాపానికి దాసులం అయి ఉన్నామంటే మనము రక్షింపబడలేదండి. మనము నామకార్థమైన రక్షణలో మనం ఉన్నామని. మనము పాపానికి దాసులం కాకూడదు. మనం పాపం విషయంలో చనిపోయిన వారం కనుక మనము యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశంతో మనము బ్రతుకు వారమే ఉన్నాం. క్రీస్తుతో మనం బ్రతకాలి. క్రీస్తు యొక్క ఉద్దేశాలతో మనం బ్రతకాలి. మన పాపం విషయంలో చనిపోయాం కనుక పాపం మనల్ని ఏలుబడి చేయదు. చనిపోయిన వారి దగ్గరికి ఏ వ్యక్తి వచ్చి ఏది చేసినా అది చనిపోయిన వానికి తెలియదు కనుక మనం కూడా పాపం విషయంలో చనిపోయినాం కనుక మళ్ళీ ఇంకా పాపం అనేది పని చేయదు. మళ్ళీ ఇంకా పాప స్వభావం అనేది మనలో ఉండదు. ఒకవేళ మళ్ళీ ఇంకా పాప స్వభావం మనలో ఉన్నదంటే, మళ్ళీ ఇంకా పాపం పని చేస్తుందంటే, పాపానికి మనము
లోనవుతున్నామంటే, పాపం మన మీద ప్రభుత్వం చేస్తుందంటే దానికి ఉద్దేశం ఇంకా మనం పాపం విషయంలో చనిపోలేదు, ఇంకా మనము నిజమైన మారు మనసు పొందలేదు, మనం నిజమైనటువంటి బాప్తిసం మనము పొందలేదని దానికి అర్థం. కనుక మనం పాపం విషయంలో చనిపోయాం కనుక మనము పాపము మన మీద ఏలుబడి చేయదు. మనం ఈనాడు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం ప్రత్యేకంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో దేవుని బిడ్డ ఒక ప్రత్యేకంగా జీవించాలి. ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డ యొక్క ఆలోచన ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకంలో దేవుని నమ్మినటువంటి విశ్వాసులు వాళ్ళ యొక్క తలంపులు ఒక ప్రత్యేకంగా ఉండాలి. అన్ని విషయాలలో ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మన ప్రత్యేకమైన జీవితం జీవించాలంటే మనం క్రీస్తునందు మనము జీవించాలి. పాపం విషయమై మనం చనిపోయి క్రీస్తు యేసు యొక్క జీవిత విషయంలో మనము బ్రతకాలి. క్రీస్తు యేసు కొరకు మనము జీవించాలి. క్రీస్తు కొరకు మనము ఈ లోకము నుండి వేరై బ్రతకాలి. మనము లోకానుసారంగా బ్రతకడానికి వీలు లేదు. లోకంలో ఉన్నటువంటి వారి యొక్క మాటలు వినటానికి వీలు లేదు. వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం, వాళ్ళ యొక్క తలంపుల ప్రకారం మనం నడవటానికి వీలు లేదు. మనం జీవించవలసింది యేసుక్రీస్తు కొరకు. మనము లోకము నుండి వేరు చేయబడ్డాం కనుక, మన లోకము నుండి మనం రక్షింపబడిన కనుక మనము యేసు కొరకు మనం జీవించే వారమే ఉండాలి. పాపం విషయంలో మనము చనిపోయిన వారమే ఉండాలి. పాపం మనలో వేలుబడి చేయదు కనుక, ఎందుకంటే చనిపోయిన తర్వాత మనలో పాపం పని చేయదు, పాప స్వభావం మన ఉండదు కనుక మనము క్రీస్తు కొరకే జీవించే వారమే ఉండాలి. ఇంకా మనం క్రీస్తు కొరకు జీవించకుండా ఈ లోకం కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కొరకు, ఈ లోక ఆలోచన కొరకు, లోకానుసారమైనటువంటి ఉద్దేశాల కొరకు మనం బ్రతికినట్లయితే మనలో నిజమైన మారు మనసు లేనట్టే, మనలో ఒక ప్రత్యేకమైన జీవితం లేనట్టే. దేవుని నమ్మిన తర్వాత దేవుని బిడ్డలుగా మనమందరం ప్రత్యేకంగా జీవించాలి. మనమందరం క్రీస్తు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితంలో జీవించే వారమే ఉండాలి. మన మాటలో ప్రత్యేకత, తలంపులో ప్రత్యేకత, ఆలోచనలో ప్రత్యేకత, మన యొక్క పనిలో ప్రత్యేకత, మన యొక్క నడవడిలో ప్రత్యేకత, మన యొక్క మనసులో ప్రత్యేకత, ప్రతి విషయంలో మనం ఒక ప్రత్యేకంగా క్రీస్తు కొరకు జీవించే వారమే ఉన్నాం. మనం ఇంకా పాపం పని చేస్తుందంటే మనం ఇంకా పాపం విషయంలో చనిపోయిన వారం కాదు. మనం ఇంకా మన పాపం చేస్తుందంటే మనము ఇంకా మన పాప స్వభావంతో, పాప ఆలోచనలతో దేవునికి విరోధమైన కార్యాలు మనం చేస్తున్నామంటే మనం ఇంకా పాపము చచ్చిపోలేదు. మన ఇంకా పాప స్వభావము అలాగనే ఉంది. కానీ మనము పాపం నియమానికి దాసులు కాకుండా దేవుని యొక్క నియమానికి మనము దాసులమై ఉండాలి. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతుండు. మనకు రక్షణ ఇచ్చింది ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి, మనకి దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం జీవించడానికి, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం మనం జీవించడానికి, మనలో దేవుని చూపించడానికి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. చూడండి, మనం బైబిల్ గ్రంథం చూసినట్లయితే దానియేలు భక్తుడు ఎంతగానో ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాడు. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం, ఆఖరికి తినే విషయంలో కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు దానియేలు. ఆ రాజులు తినే భోజనం తినకుండా దానియేలు ఒక ప్రత్యేకతను కాపాడుకున్నాడు. ఈనాడు మనం తినే విషయంలో కాకుండా ప్రతి విషయంలో ఒక ప్రత్యేకత మనం కలిగి ఉండాలి. తిండి విషయంలో ఒక ప్రత్యేకత, మాటలో ఒక ప్రత్యేకత, ప్రతి విషయంలో మనము ప్రత్యేకత కలిగి దేవుని కొరకు జీవించే వారమై ఉండాలి. దేవుని కొరకు మనం జీవించాలి. మనకు రక్షణ కలుగు చేసింది దేవుడు, మనకు ఆయుష్ ఇచ్చింది దేవుడు, మనకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు కనుక, ఇవన్నీ మనకి ఇచ్చాడు కనుక మనం ఒక ప్రత్యేకమైన బిడ్డగా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన బిడ్డగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం చూడగానే ఒక ప్రత్యేకత మనకు కనపడాలి. మనం చూడగానే మన మాటలో ఒక ప్రత్యేకత ఉండాలి, మన ఆలోచన ఒక ప్రత్యేకత ఉండాలి. వీరు దేవుని బిడ్డలు, వీరు క్రీస్తు కొరకు జీవించేవారు అనే ఒక ప్రత్యేకత మనకి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఒక ప్రత్యేకంగా జీవించాలని, దేవుని కొరకు జీవించాలని, ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించి ఈ లోకంలో ఆయన చూపించాలని ఆయన ఉద్దేశం కనుక మనం కూడా ప్రత్యేకంగా జీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతుండు. లోకానికి వేరే జీవించాలని, లోకస్తులా కాకుండా మనము దేవుని కొరకు మనం జీవించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. రక్షింపబడిన తర్వాత మనం లోకం నుండి వేరైన తర్వాత ఇంకా మనం లోకంతో మనకి పని ఉండదు, లోకం ఆలోచనతో మనకి పని ఉండదు. మనము దేవుని కొరకు జీవిస్తున్నాం కాబట్టి దేవుని కొరకు మనము దేవుని ఒప్పుకొని రక్షణ పొందిన గనక మనం అందరము దేవుని యొక్క బిడ్డలు గనక
దేవుడు ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా ప్రత్యేకమైన జీవితం జీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతుండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి మనము దేవుని నమ్మిన బిడ్డలమని విశ్వాసమని మనం చెప్పుకుంటుంటే మనం ఎలా జీవిస్తున్నాం? దేవుని కొరకు జీవిస్తున్నామా, ఇంకా లోకం కొరకు జీవిస్తున్నామా? దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తున్నామా, లోకస్తుల యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తున్నామా? మనం దేవుని కొరకు జీవిస్తున్నామా, మనుషుల కొరకు జీవిస్తున్న విషయం మనం అర్థం చేసుకొని మనం పరీక్షించుకొని ఒక ప్రత్యేకమైన జీవితం జీవించి దేవుని కొరకు జీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా పట్ల నువ్వు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, మేము ప్రభు రక్షింపబడిన మేము తండ్రి, అయ్యా లోకానికి వేరే ప్రభా ప్రత్యేకమైన జీవితం జీవించటకు మాకు సహాయం చేయమని ప్రభా, నీ యొక్క ఆత్మతో ఇంపమని ప్రభా, ఈ లోకం నడిపించి ప్రభా నీ యొక్క చిత్తానుసారంగా జీవించటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు మా ప్రభునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.